బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ. ఓకే, నేను ఈ వీడియోలో అయితే నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే నేను యూట్యూబ్ వీడియోస్ నేను ఎలా షూట్ చేస్తాను, నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, నేను థంబ్నెయిల్ కోసం ఏ యాప్ యూస్ చేస్తాను, అండ్ అలానే నేను ఏ మొబైల్ యూస్ చేస్తాను షూట్ కోసం, అవన్నీ కూడా ఇలాంటివన్నీ ఒక చిన్న చిన్న టిప్స్తో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలానే కొత్తగా ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ మొబైల్ నేను యూస్ చేస్తాను వీడియోస్ నేను రికార్డ్ చేయడానికి. నేను ఏ మొబైల్ యూస్ చేస్తాను అంటే నేను iPhone 13 మొబైల్ నేనైతే యూస్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. అండ్ అదే కాకుండా మోటో H50 ఫ్యూజన్ మొబైల్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎక్కువగా వీడియోస్ అయితే నేను ఓన్లీ ఐఫోన్లోనే తీసేదాన్ని. మన లాస్ట్ బిగ్ బిలియన్ డేస్కి మోటో H50 ఫ్యూజన్ మొబైల్ అనేది నేను తీసుకున్నాను. ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ చాలా వరకు కూడా ఈ మొబైల్లోనే నేను రికార్డ్ చేస్తున్నాను. నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, క్వాలిటీ మంచి క్వాలిటీతో ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. మనం యూట్యూబ్లో మనం ఇచ్చే కంటెంట్ ఎంతైతే ఇంపార్టెంటో మన వీడియో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఐఫోన్ లేకపోయినా సరే ద బెస్ట్ మొబైల్ మనం యూజ్ చేసి ప్రతిదీ కూడా మాక్సిమం మనం 4K క్వాలిటీలో అప్లోడ్ చేయడానికి చూస్తే చాలా బెటర్. వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలానే కొంతమందికి తెలియంది ఏంటంటే మనకి యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉంటాయండి, వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ అనేసి సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మనకి వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ హై క్వాలిటీ కావాలా, లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ అలా ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా మనం హై క్వాలిటీ అనేది అక్కడ ఆన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకసారి ఆన్ చేస్తే సరిపోతుంది, ఇంకా మిగతా అన్ని వీడియోస్ కూడా ఇంకా హై క్వాలిటీలోనే అప్లోడ్ అయిపోతుంటాయి. ఇది చేస్తే మన వీడియోస్ అన్ని కూడా చాలా మంచి క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలో అయితే అప్లోడ్ అవుతాయి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, ఒకవేళ ఎవరైనా సరే తెలియకపోతే నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, నేనైతే మాత్రం వీడియోస్ అనేవి నేను iPhone 13 అండ్ అలానే మోటో H50 ఫ్యూజన్లో అయితే నేను రికార్డ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోస్ ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తాను. నేనైతే వీడియోస్ ఎడిటింగ్ InShot యాప్లో చేస్తానండి. ఇది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది, ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను InShot యాపే నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే అందులో ఉండే టూల్స్ కానీ ఆర్ ఆప్షన్స్ ఉంటుంటాయి కదా, అవన్నీ కూడా ఎడిటింగ్కి నాకు చాలా యూజర్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది, చాలా ఈజీగా అర్థమైపోతుంటుంది. అండ్ అలానే ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. VN యాప్ కొంతమంది యూజ్ చేస్తారు, కైన్ మాస్టర్, అండ్ అలానే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాప్స్ మనకి ప్లే స్టోర్లో ఉన్నాయి, యూజ్ చేస్తుంటారు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే InShot అనేది మనకి చాలా మంచి క్వాలిటీలో మన 4K క్వాలిటీలో వీడియోస్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే కిందన వాటర్ మార్క్ ఉంటుంది కదా, సపోజ్ కైన్ మాస్టర్ అయితే కిందన కైన్ మాస్టర్ అని చెప్పి వస్తుంటుంది లోగో, అది మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట InShotలోని. ఇంకా కొన్ని యాప్స్లో అయితే మనీ మనకు పే చేయమంటుంది ఆ లోగో రిమూవ్ చేయడానికి, కానీ InShotలో అయితే మనం ఈజీగా లోగో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఎడిటింగ్కి కూడా ప్రతిదీ కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా సరే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం నేనైతే InShot యాప్ ద్వారా ఎడిట్ చేయమని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి. నేను ఇప్పటి నుంచే కాదు, అంటే ఆల్మోస్ట్ నేను చదువుకునే రోజుల నుంచి అప్పట్లో టిక్టాక్ ఉండేది, అప్పటి నుంచి కూడా నాకు InShot అలవాటు అయిపోవడం వల్ల నేను ఇప్పటికీ కూడా నేను InShot యాప్నే నేనైతే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను థంబ్నెయిల్స్ ఏ యాప్ నుంచి నేను క్రియేట్ చేస్తాను. నేనైతే థంబ్నెయిల్స్ క్యాన్వా యాప్ నుంచి అయితే నేను క్రియేట్ చేస్తాను. ఈ యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో అనేది అవైలబుల్ ఉన్నది, మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడాను ఇందులో ఉండే టూల్స్ అలానే ఇందులో ఉండే ఎడిటింగ్ ప్రాసెస్ కానీ అంతా కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది, చాలా ఈజీగానే నాకైతే అనిపించింది నా పర్సనల్గా. ఇంక ఇదే కాకుండా ప్లే స్టోర్లో ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇది కూడా బిగినర్స్ ఎవరైనా ఉంటే, అదే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేర్చుకోవాలి థంబ్నెయిల్ చేయడం అనుకుంటే నేనైతే క్యాన్వా యాప్ అనేది నేనైతే సజెస్ట్ చేస్తాను. నాకు కూడా స్టార్టింగ్లో థంబ్నెయిల్స్ చేయడం అనేది అసలు వచ్చేది కాదనమాట. మా ఆయనగా నాకు చాలా హెల్ప్ చేస్తుండేవారు. నేను ఏదో చాలా పిచ్చిగా చేసేదాన్ని థంబ్నెయిల్స్. దాని తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడాను ఎడిటింగ్ అంటే. సో నేర్చుకుందాము అని చెప్పి కావాలనే నేను అది వరస్ట్గా వచ్చినా బాగా వచ్చినా సరే నా థంబ్నెయిల్ నేనే చేసుకుంటాను, నువ్వు నాకు హెల్ప్ చేయకు అని చెప్పేసి నేను మా హస్బెండ్తో చెప్పేశాను. సో అప్పటి నుంచి కూడా అది వరస్ట్గా వచ్చినా ఎలా వచ్చినా సరే నా సొంతంగా నేను థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మీరు నా వీడియోస్ కానీ చెక్ చేసి ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రెజెంట్ థంబ్నెయిల్స్ అన్నీ కూడా నా ఓన్గా నేను చేసుకున్నవే.
సో నా సజెషన్ ఏంటంటే క్యాన్వా యాప్ అయితే బాగానే ఉంటుంది. నేను కూడా క్యాన్వా యాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మోనిటైజేషన్ అయిందా లేదా. చాలామంది మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కొంతమంది మెసేజ్ చేస్తూ ఉండేవారు, మోనిటైజేషన్ నీకు అయిపోయి ఉంటుంది, నీకు వ్యూస్ వస్తున్నాయి కదా, 2K 3K అలానే వ్యూస్ వస్తున్నాయి కదా, అయిపోయి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఈ యూట్యూబ్వి గైడ్లైన్స్ తెలియకుండా అయితే కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా నాకు మోనిటైజేషన్ అయిపోవలసిందేమో, నేను ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో నేను మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా నాదొక వీడియో ఉంటుంది, బెడ్ వీడియో, ఫోల్డింగ్ బెడ్ వీడియో ఉంటుంది అనమాట. అది జస్ట్ ఒక షార్ట్. దానికి ఆ ఒక్క వీడియోకి నాకు 6 మిలియన్ వ్యూస్ అనేవి నాకు వచ్చేస్తే నేను ఏమనుకున్నాను, ఇంకా జస్ట్ ఇంకో 4 మిలియన్ వ్యూసే కదా అనుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా అలాగ రీల్స్ చేస్తూ ఉంటే ఇంకొక 1 మంత్ ఇంకో 20 డేస్లో ఇంకో 1 మిలియన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 7 మిలియన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా 3 మిలియనే కదా కావాలి. సో నేను ఇంకొంచెం కష్టపడితే నేను గెయిన్ చేసేస్తాను అనుకున్నాను. అండ్ అలానే వీడియోస్ కూడా పెట్టేదాన్ని, కానీ రీచ్ అయితే మాత్రం అసలు వచ్చేది కాదనమాట. అప్పుడు నాకు అర్థమైంది 10 మిలియన్ వ్యూస్ 90 డేస్లో గెయిన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అని చెప్పి. నేను మేబీ ఒక మంచి కంటెంట్ నేను ఇవ్వలేకపోయానేమో, కానీ మీరు ఎంచుకునేది మంచి కంటెంట్, పర్ఫెక్ట్ కంటెంట్, అండ్ అలానే విత్ సూపర్ వీడియో క్వాలిటీ, మంచి మంచి క్యామ్స్ యూజ్ చేసి అవన్నీ మీరు చేస్తే ఈజీగా గెయిన్ అవ్వచ్చు. కానీ నార్మల్గా స్టార్ట్ చేసేవాళ్ళు హౌస్ వైఫ్స్ కానీ నార్మల్గా ఉంటుంటారు కదా, వాళ్ళకైతే మాత్రం షార్ట్స్ అయినా ఓకే. మీకు లక్ యూట్యూబ్లో హార్డ్ వర్క్ ఎంతైతే ఉండాలో లక్ కూడా కొంచెం ఉండాలండి. లక్ ఉంటే మాత్రం మీరు వేరంగానే రీచ్ అవ్వచ్చు. నేనైతే ఏం చేశాను, అప్పటి నుంచి ఇంకా లాంగ్ వీడియోస్ మీద అయితే నేను కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మనకి 4000 అవర్స్ రావాలి లాంగ్ వీడియోకి, అది కూడా మనకి 1 ఇయర్ టైం ఉన్నది. షార్ట్స్కి అయితే మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి, 90 డేస్లో కంప్లీట్ అవ్వాలన్నమాట 10 మిలియన్ వ్యూస్ అనేవి. సో షార్ట్స్కి అయితే నేను బాగానే ట్రై చేశాను, దగ్గరలోకి వెళ్ళిపోయింది. సో ఇంకా అయితే నేను లాంగ్ వీడియోస్ నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి 1 ఇయర్ టైం ఉంది కదా. సో నేను లాంగ్ వీడియోస్ ట్రై చేస్తున్నానని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను లాంగ్ వీడియోస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, మనం షార్ట్స్ చేయడం బెటరా, లాంగ్ వీడియోస్ చేయడం బెటరా, మానిటైజేషన్ కోసం ఏది చూస్ చేసుకుంటే బెటర్ అని కొంతమందికి ఉంటుంది. ఏదైనా సరే మనం ఇచ్చే కంటెంట్ మీద బేస్ అయి ఉంటుందండి. అయితే షార్ట్స్ అవనియండి, లాంగ్ వీడియోస్ అవనియండి. షార్ట్స్ అనేది రీచ్ మనకి ఎక్కువగా ఉంటుంది దాన్ లాంగ్ వీడియోస్. షార్ట్స్ రీచ్ అయినంత ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ అయితే రీచ్ అవ్వవు. అలానే షార్ట్స్ చేయడం వల్లనే మనకు సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా గెయిన్ అవుతారు. లాంగ్ వీడియోస్ చేయడం వల్ల అంత ఫాస్ట్గా అయితే రాదనమాట రీచ్. నా సజెషన్ ఏంటంటే దాన్ షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ చేస్తే బెటర్ అని చెప్పి నా సజెషన్. కానీ మనకి సబ్స్క్రైబర్స్ వస్తేనే లాంగ్ వీడియోస్ రీచ్ కూడా బాగుంటుంది. స్టార్టింగ్లో అయితే డైరెక్ట్ మోనిటైజేషన్ అని ప్రయత్నించకుండా ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడానికి చూడండి. అలా అయితే ఆటోమేటిక్గా లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలంటే, బేరంగా గెయిన్ చేయాలంటే మనం షార్ట్సే చేయాలి. సో ఫస్ట్ షార్ట్స్ చేసి ఒక సర్టెన్ సబ్స్క్రైబర్స్ని మనం గెయిన్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా లాంగ్ వీడియోస్ చేసుకుంటుంటే మనకి ఎలాగో 1 ఇయర్ వరకు టైం ఉంటుంది కాబట్టి మనకైతే ఈజీగా మోనిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు కలిగిన ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి, లేదు అంటే జస్ట్ ఇగ్నోర్. అండ్ నెక్స్ట్ అయితే యూట్యూబ్ వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తారు, ఏ స్టాండ్స్ యూజ్ చేస్తాను, ఏ ట్రైపాడ్స్ యూజ్ చేస్తాను ఏంటి అన్నది ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒక స్టాండ్కి పెట్టేసి నేను వీడియో తీస్తాను అనమాట. సో నేను మీకు అది చూపించలేను. నేను దాని ఫోటో అయితే నేను ఇక్కడ ఇస్తాను చూడండి. అది కాకుండా మా దగ్గర ఇంకా 2 ట్రైపాడ్స్ ఉండేవి మంచివి, అవి క్యామ్ హోల్డర్స్కి గట్రా చాలా బాగుంటాయి. కానీ ఏమైందంటే మేము ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అవి కొన్ని రోజులు మేము బయట వదిలేసామండి. అప్పుడేమో మా పాప కొంచెం చిన్నదాయి అనమాట, తనేమో ఆడుకుంటా పడేసింది. సో అవి 2 కూడా బ్రేక్ అయిపోయి 2 కూడా ఇంకా మడిచేసి ఇంక లోపల పెట్టేసాం. ఇంకా 2 కూడా ప్రెసెంట్ అయితే మీకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, నేనైతే ఈ స్టాండ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ కుకింగ్ వీడియోస్ ఎవరైనా సరే తీయాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఇంకా వేరేగా కొన్ని స్టాండ్స్ ఉంటాయి. అవి మంచిగా బెండ్ అవుతుంటాయి.
అవన్నీ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ నా దగ్గర కూడా అవి లేదు అనుకోండి. నేను కూడా అలాంటివి తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా సరే కుకింగ్ వీడియోస్ అలాంటివి చేయాలనుకుంటే అలాంటి స్టాండ్స్ కూడా ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో, కంపల్సరీ మీకు దొరుకుతాయి. నా యూట్యూబ్ వీడియోస్ అయితే నేను ఈ రకంగా ఇవన్నీ యూజ్ చేస్తూ నేనైతే తీస్తానండి. నేను ఇచ్చే ఈ చిన్న సజెషన్స్ మీకు ఒకవేళ ఉపయోగపడతాయి అనుకుంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ యాప్స్ అన్నీ కూడాను నాకైతే చాలా ఈజీగా ఎడిటింగ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి నేను మీకు చిన్న సజెషన్ ఇచ్చాను. ఎవరికైనా సరే నచ్చితే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇంక ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.